విజువల్ డేటా మేనేజర్. ఈ విజువల్ డేటా మేనేజర్ అనేది మనకి డేటాబేస్ రిలేటెడ్ టేబుల్స్ని క్రియేట్ చేయడం, వాటిని వ్యూ చేయడం అంతా కూడా చేసే ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్. సో ఈ విజువల్ డేటా మేనేజర్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ని యాక్సెస్ చేయొచ్చు, వాటిల్లో టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, వాటిలో ఉన్న డేటాని చూడవచ్చు. ఫస్ట్ మనం ఎట్లా ఆ విజువల్ డేటా మేనేజర్ని ఓపెన్ చేసి ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, మరి ఆల్రెడీ ఉన్న టేబుల్స్ని ఎలా చూడాలి, టేబుల్స్ కావచ్చు, అదర్ ఆబ్జెక్ట్స్, క్వరీస్ ఇట్లాంటివి కూడా. అయితే ఇక్కడ విజువల్ డేటా మేనేజర్లో క్రియేట్ అయ్యే ఆ యొక్క ఫైల్స్ని ఏమంటారంటే ఎండిబి ఫైల్స్ అంటారు. మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఫైల్స్, ఎండిబి మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఫైల్స్ అన్నమాట. మరి ఇప్పుడు ఈ విజువల్ డేటా మేనేజర్లోకి ఎంటర్ కావాలంటే మీరు ఫస్ట్ విజువల్ బేసిక్లోకి ఎంటర్ అయిన తర్వాత యాడ్స్లో విజువల్ డేటా మేనేజర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి విజ్ డేటా అనే సపరేట్ అప్లికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయడం అంటే ఎండిబి ఫైల్ని, లేదంటే ఆల్రెడీ ఉన్న వాటిని ఓపెన్ చేయడం, ఇవంతా కూడా కుదురుతుంది. చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమీ లేవనుకుందాం. సో ఫైల్ న్యూ ఎంఎస్ యాక్సెస్, రిమైనింగ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసామ్ డేటాబేసెస్ ఇట్లాంటివి కానీ, లేదంటే ఓడిబిసి కానీ చేసుకోవచ్చు. మనం ప్రైమరీగా ఎంఎస్ యాక్సెస్నే యూజ్ చేసి ఒక ఎండిబి ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో న్యూ వర్షన్, లేటెస్ట్ వర్షన్ని తీసుకోండి. ఇక్కడ ఇచ్చినట్లుగా 7.0 అని ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఆ యొక్క ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేము సపోజ్ ఏదో ఇవ్వండి. సో ఏబిసి అని ఇచ్చాను, abc.mdb అనమాట. చూడండి abc.mdb అనే ఫైల్ క్రియేట్ అయింది. సో మరి ఈ abc.mdb ఫైల్లో మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాబేస్ విండో అని వచ్చింది. ఈ ఏరియాలో రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి. రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా కాంటెక్స్ట్ మెనూ వస్తుంది. దీంట్లో న్యూ టేబుల్ అనేది తీసుకోండి. సో న్యూ టేబుల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపి అండ్ యాడ్ ఫీల్డ్, దీనికి ఫీల్డ్స్ ఏమేమి యాడ్ చేయాలో ఎంటర్ చేయండి. ఈ నేమ్, డేటా టైప్ ఏంటి, డేటా టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్, ఐ అని ప్రెస్ చేస్తే షార్ట్ ఫామ్లో ఇంటిజర్ వచ్చేస్తుంది. రూల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ వాల్యూస్ అన్ని. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, ఎంప్లాయ్ నెంబర్ అయిన తర్వాత ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నేమ్ టెక్స్ట్, సైజ్ అంతా. ఓకే, తర్వాత జాబ్ టెక్స్ట్ సైజు. ఓకే, సాలరీ, కరెన్సీ, సి అని ప్రెస్ చేస్తే కరెన్సీ వచ్చేసింది. ఓకే, అన్ని ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత క్లోజ్ అనండి. సో ఇప్పుడు ఫైనల్గా సింపుల్గా మీరు బిల్డ్ ద టేబుల్ అంటే ఈ టేబుల్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ చేస్తే వాటిలో ఉన్న ఫీల్డ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఇప్పుడు డేటా ఎంట్రీ చేయాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే డేటా ఎంట్రీ ఫామ్ వస్తుంది. యాడ్ అన్నప్పుడు ఈ డేటా ఎంట్రీ యాడ్ చేయాలి. అప్డేట్, ఇంకొక రికార్డ్ కావాలంటే మళ్ళీ యాడ్ 101, అప్డేట్. ఇట్లా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. వాటి మధ్యలో ఇట్లా ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే ఈ విధంగా మనకి నావిగేట్ కావచ్చు అనమాట, రికార్డ్ బై రికార్డ్. వీటిని డిలీట్ చేయొచ్చు. ఏ రికార్డులో ఉంటే కరెంట్ రికార్డు, సపోజ్ 101 డిలీట్ చేయాలంటే ఇప్పుడు డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం
డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. మరి ఈ డేటా ఎంట్రీ ఫామ్స్ రకరకాలుగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా కంట్రోల్ లాగా, లేదంటే గ్రిడ్ ఫార్మాట్లో, లేదంటే యూస్ డేటా కంట్రోల్ ఆన్ న్యూ ఫామ్, డోంట్ యూస్ డేటా కంట్రోల్ ఆన్ న్యూ ఫామ్ ఎట్లా ఉంది. ఇప్పుడు డోంట్ యూస్ డేటా కంట్రోల్ ఆన్ న్యూ ఫామ్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. అదే గ్రిడ్ ఫార్మాట్లో చూడండి ఎట్లా వస్తుందో. డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు గ్రిడ్ ఫార్మాట్ తీసుకున్నాం. డైరెక్ట్ గా మీరు ఎంటర్ చేసుకోవచ్చు డేటాని. ఈ గ్రిడ్ లో యాడ్ ఇవంతా ఏమీ ఉండదు అన్నమాట. సో 1 or 2 డైరెక్ట్ గా టైప్ చేసుకుంటూ పోవడమే. అంటే డేటా ఎంట్రీ డిఫరెంట్ వ్యూస్ లో మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అంతా ఎంటర్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్. మళ్ళీ ఇంకొక టేబుల్ కావాలంటే న్యూ టేబుల్. ఓకే, ఇట్లా క్రియేట్ చేసుకుంటూ టేబుల్స్ మీరు పోవచ్చు. అయితే ఇప్పుడు క్లోజ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు విజువల్ డేటా మేనేజర్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మనకి ఆ డేటాబేస్ ఫైల్ ఉంది కాబట్టి, రీసెంట్గా చేసాం కాబట్టి ఇక్కడే లిస్ట్లో కనిపిస్తుంది, లేదంటే ఓపెన్ డేటాబేస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్. సో మన ఫైల్ ఎక్కడ ఉంది? మై డాక్యుమెంట్స్లో ఏబిసి అనేది మన ఫైల్, ఓపెన్ అని. సో మన ఫైల్ దాంట్లో ఉన్న టేబుల్ కనిపిస్తుంది. ఎన్ని టేబుల్స్ అయినా సరే ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటూ పోవచ్చండి. ఓకే, ఆ విధంగా సింపుల్గా మీరు విజువల్ డేటా మేనేజర్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ టేబుల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ క్రియేట్ అయ్యేది ఎండిబి ఫైల్స్.